హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్లో మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేకపోతున్నాం కాబట్టి మేము మేజర్గా అన్నీ ఆన్లైన్ షాపింగే చేస్తూ ఉంటాము. అలానే రీసెంట్ టైమ్స్లో మీషోలో ఆన్లైన్ షాపింగ్ చేసిన వస్తువులని ఇవాళ చూపించబోతున్నాము. ముందుగా డిన్నర్ సెట్ని చూపించబోతున్నాము. ఇందులో అయితే 6 బిగ్ ప్లేట్స్, 6 స్మాల్ ప్లేట్స్, బౌల్స్, ఫోక్స్, స్పూన్స్ అలా వచ్చాయి. క్వాలిటీ ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి మేము ఫస్ట్లో హెజిటేట్ చేసాము, కానీ వచ్చాక చూస్తే చాలా బాగుంది క్వాలిటీ. మంచి స్టీల్ ఇది. మేము ఆల్రెడీ ఒక 1 వీక్ నుండి యూస్ చేస్తున్నాము, ఏం ప్రాబ్లం లేదు. బౌల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. దీని కోడ్ మరి దీని ప్రైస్ అన్నీ నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తుంటాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ ఇట్. నెక్స్ట్ చూపించబోతున్నది ప్లాస్టిక్ కంటైనర్స్ కాంబో. ఇది కాంబోలో డిఫరెంట్ సైజెస్. ఫస్ట్ 1 kg అకామిడేట్ అయ్యేలాగా 6 కంటైనర్స్, హాఫ్ కేజీ అకామిడేట్ చేసేలాగా 6 కంటైనర్స్, అలాగే పావు కేజీ అకామిడేట్ చేసేలాగా 6 కంటైనర్స్, మరి చిన్న చిన్న బాక్సెస్, చిన్న చిన్న కంటైనర్స్ కూడా ఇచ్చారు. సో మొత్తం అన్ని ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ అండ్ ఎయిర్ టైట్ కంటైనర్స్. సో కుకింగ్ చేసేటప్పుడు మనం హడావిడిగా ఏమైనా తీసుకోవాలన్నా అన్నీ కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటాయి అండ్ ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూపించబోతున్నది డిన్నర్ సెట్. ఇది మొత్తం ఫైబర్ డిన్నర్ సెట్. ఇందులో 6 బిగ్ ప్లేట్స్, 6 స్నాక్స్ ప్లేట్స్, డెజర్ట్ బౌల్, సూప్ బౌల్, సూప్ స్పూన్స్, సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ స్పూన్స్ ఇలా డిఫరెంట్ ఇచ్చారు. ఇది వేరే కలర్స్లో కూడా అవైలబుల్గా ఉండింది. నాకు బేసికలీ వైట్ అండ్ బ్లూ నచ్చి నేను వైట్ అండ్ బ్లూలో ఆర్డర్ చేసుకున్నాను. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాం వీటిని. చాలా బాగుంది దీని క్వాలిటీ అయితే. దీని ప్రైస్ అండ్ దీని కోడ్ని నేను స్క్రీన్లో మరి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఐ విల్ సే దిస్ ఈస్ యాక్చువల్లీ క్వాలిటీ వైజ్ వెరీ నైస్. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్ సెట్. ఇవన్నీ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్. సో మనం లోపల ఏదైనా వేసుకున్నా కూడా మనకి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటాయి అండ్ మోరోవర్ మనం కుక్ చేసుకునేటప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో మేము ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ని చూస్ చేస్తాం యూజువల్లీ. ఇవి ఒక్కొక్క కంటైనర్ 300 grams-ని అకామిడేట్ చేస్తుంది. సో ఎయిర్ టైట్ కంటైనర్సే. సో ఏమైనా వేసినా స్పిల్ ఓవర్ అవుతాయి, లేకపోతే ఎయిర్ టైటా కాదా అనే డౌట్ అవసరం లేదు. ఇది ఎయిర్ టైట్ కంటైనర్సే. నెక్స్ట్ చూపించబోతుంది స్టీల్ బౌల్ సెట్. ఇదైతే సెట్ ఆఫ్ 5 వచ్చింది, అంటే 5 బౌల్స్ సెట్ వచ్చింది. చిన్న బౌల్ నుండి కొంచెం పెద్ద బౌల్ వరకు, అంటే 1 లీటర్ పాలు పట్టేంత సైజ్ వరకు డిఫరెంట్ సైజెస్లో 5 బౌల్స్ వచ్చాయి. బేసికలీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కింద పడితే ఏదో సొట్ట పడుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా గట్టిగా ఉంది. మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాం వీటిని. చిన్న ఫ్యామిలీస్ లైక్ 3-4 పీపుల్ ఉన్న ఫ్యామిలీస్కి ఈ సెట్ ఆఫ్ 5 తీసుకుంటే వెరీ సఫిషియంట్ ఎనఫ్ ఇది. దీని కోడ్ మరి దీని ప్రైస్ని నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద రివ్యూస్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్.
నెక్స్ట్ చూపించబోతున్నది పోపుల డబ్బా. యూజువల్లీ పోపుల డబ్బా అంటే అందరూ స్టీల్లో తీసుకుంటుంటారు, కానీ నాకు ఈ డిజైన్ కొంచెం కొత్తగా అనిపించి నేను ప్లాస్టిక్లో తీసుకున్నాను. ఇది క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం ఓ ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది. అండ్ యూజువల్గా పోపు దినుసులు అన్నీ మనకు చాలా హ్యాండీగా ఉండాలి కాబట్టి అన్నీ ఒకే చోట వేసుకుంటే ఇలాంటి కంటైనర్లో మనకి అన్నీ హ్యాండీగా ఈజీగా దొరుకుతాయి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని కోడ్ మరి దీని ప్రైస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరి అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఒకసారి దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ చూపించబోతుంది నాన్ స్టిక్ కుక్వేర్ సెట్. ఇందులో టోటలీ 4 పీసెస్ వచ్చాయి. ఫస్ట్గా తవా, తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్, కర్రీ ప్యాన్ అండ్ పోపు వేసుకోవడానికి చిన్న ప్యాన్ ఒకటి, ఇలా 4 వచ్చాయి డిఫరెంట్గా. ఒక నాన్ స్టిక్ ప్యాన్కి లిడ్ కూడా వచ్చింది. సో లిడ్ స్టీల్ ఇచ్చారు, లిడ్ కూడా బాగుంది యాక్చువల్లీ. అండ్ నాన్ స్టిక్ తవా మేము ఆల్రెడీ ట్రై చేసాం దీనిపైన, అంటే రీజనబుల్ ప్రైస్లో వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది మాకు. సో రీజనబుల్ ప్రైస్లో బాగా వర్క్ అవుతుందా లేకపోతే అంటుకొని పోవడం అలాంటివి ఏమైనా అవుతాయి అని మేము ట్రై చేసాం ఆల్రెడీ. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇది. టోటలీ 4 పీస్ సెట్ అలాంగ్ విత్ లిడ్ అయితే 5 పీస్ సెట్ ఇది.